Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామికా మ్యాథమెటిక్స్ ఐసెట్ క్లాసెస్ 2025. సో మన యాప్ అండి వామికా మ్యాథమెటిక్స్ నుంచి ఐసెట్కి స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది డెమో క్లాస్ అండి యాక్చువల్గా. సో ఈ డెమో క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా షార్ట్ కట్ మెథడ్స్ ట్రిక్స్ అన్నీ కూడా నీట్గా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం కోసం షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ తక్కువ టైంలో చేయడం కోసం వెళ్ళిపోయే ట్రిక్స్ని కూడా నేను క్లియర్గా కోర్స్ మొత్తంలో కూడా ఇంక్లూడ్ చేశానండి. సో క్లాసెస్ వచ్చేసి మీకు కంప్లీట్ సిలబస్ ఉంటాయండి, అన్నీ కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి. సో మన క్లాసెస్ ద్వారా 100% ర్యాంక్ అనేది మీకు రావడం జరుగుతుందండి. జస్ట్ మీ సైడ్ నుంచి హార్డ్ వర్క్ ఒకటి చేస్తే చాలండి. ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం, లైక్ వీడియో క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా మాక్ టెస్ట్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, అండ్ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, ఎవ్రీ వీక్ సండే లైవ్ క్లాస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తామండి. డౌట్స్ కోసం ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% మీకు ర్యాంక్ రావడం జరుగుతుంది. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి అడుగుతున్న క్లాస్ కదా. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందండి, 1 + √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 - √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో జనరల్గా హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అనేది చాలా పెద్దదండి. సో దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చండి. అంటే మనకి జనరల్గా ఏంటంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, అదేవిధంగా a+b హోల్ క్యూబ్ ఫార్ములా కూడా తెలుసు. బట్ a+b హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఏదైతే ఉందో దానికి ఫార్ములా చాలామందికి తెలియదండి. అఫ్కోర్స్ ఇది మనం బైనామియల్ థీరం అంటాము. సో ద్విపద సిద్ధాంతం అని చెప్పి తెలుగులో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే a+b హోల్ టు ది పవర్ ఆఫ్ n ఎన్నున్నా కూడా ఫార్ములా రాయొచ్చండి మనం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా రాస్తే సరిపోతుంది. బట్ అలా రాసినప్పుడు లెంతీగా వస్తుంది అనే ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి, అంటే ఈ ప్రాబ్లమ్ని ఈ అప్రోచ్ తోటి చేయకూడదు. నార్మల్ అప్రోచ్ అండి, హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ 4 అని ఉంది అనుకోండి, దీన్ని మనం ఏం రాయొచ్చు, x² హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో జనరల్ అప్రోచ్ ఇక్కడ మనం యూజ్ చేస్తామండి. సో ఆ విధంగా కనుక 1 + √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 నేను ఏం చేస్తున్నాను, హోల్ స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్గా రాసుకుంటానండి. సో దీని ద్వారా ఈ ఫస్ట్ దానికి మీనింగ్ ఏం చేంజ్ కాదు, మధ్యలో ప్లస్ ఉందండి, అదే ప్లస్ ఇక్కడ తీసుకుంటున్నాను. సిమిలర్గా ఇక్కడ కూడా 1 - √2 హోల్ స్క్వేర్ అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అని చెప్పి రాస్తున్నానండి. ఈ లోపల ఏదైతే ఉందో a+b హోల్ స్క్వేర్, సో దీని ఫార్ములా ఏంటండి, a² + b² + 2ab అందరికి తెలిసిన ఫార్ములా కదా. ఇక్కడ అప్రోచ్ అవుదామండి. సో ఈక్వల్స్ టు 1² అంటే 1 అండి, √2కి హోల్ స్క్వేర్ అంటే 2 అండి, ప్లస్ 2ab. సో 2 × 1 × √2 2√2 వస్తుంది. దీనికి హోల్ స్క్వేర్ ఉందండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అండి, బట్ a - b. సో ఇక్కడ 1² 1 అండి, √2 హోల్ స్క్వేర్ ఎంత అండి 2 అండి, -2√2 హోల్ స్క్వేర్ అండి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, 1 + 2 అంటే 3 అండి, 3 + 2√2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2√2 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ a+b హోల్ స్క్వేర్, a² ఎంత అండి 3² 9 ప్లస్ b² అంటే 2√2 హోల్ స్క్వేర్, 2² ఎంత అండి 4, √2 హోల్ స్క్వేర్ ఎంత అండి 2, 2 × 4 ఎంత అండి 8. సో దీని నెంబర్ ఎంత అండి 8, 3 × 2 × √2 అంటే ప్లస్ 3 × 2 6, 6 × 2 12 √2. ఇది అయిపోయిందండి ఇంకా. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ఇక్కడ క్యారీ చేస్తూ సేమ్ అండి, మధ్యలో మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది అంతే ఇంకా. సో 9 + 8 - 2 12 √2. సో +12 √2 -12 √2 గెట్ క్యాన్సల్. 9 + 9 9 + 8 17, 9 + 8 17, 17 + 17 34. సో అవర్ ఆన్సర్ 34 అండి. ఇది జనరల్ అప్రోచ్ అండి, అంటే కామన్గా చేసినప్పుడు ఈ విధంగా చేయాలి మనం. కామన్గా చేస్తే ఈ విధంగా చేయాలి. దీనికి టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. అయితే ఇది నార్మల్ అప్రోచ్ అని చెప్పాను కదా, దీనికి మరి షార్ట్ కట్ ఏంటి సార్ అంటే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి షార్ట్ కట్ అంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా సార్ అంటే లాజిక్ వస్తుంది. సో అటువంటిప్పుడు ఇంకొకటి ఏంటంటే స్పీడ్గా చేయొచ్చు కదా, ఇది ఒకటి ఉంటుందండి. సో జనరల్గా మీరు గమనించండి, ఇక్కడ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి స్టెప్ రాయని అవసరం లేదు. ఒక్కసారి స్క్వేర్ చేస్తే 1² ఎంతండి 1 ప్లస్ 2² ఎంతండి 2 ప్లస్ సంథింగ్ 2√2 వస్తుంది. ఏదైనా కూడా ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే ఇది రాయండి ఒకటి, హోల్ స్క్వేర్ అంటే 3 + 2√2 హోల్ స్క్వేర్ వచ్చిందండి. ఇక్కడ ఎప్పుడైతే ప్లస్ వస్తుందో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 - √2 హోల్ స్క్వేర్ వస్తుంది. దీన్ని స్పెషల్గా చేయని అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ 3² అంటే 9, ఇది 8 అండి. ఇప్పుడు వచ్చే టర్మ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రాయని అవసరం లేదు. సేమ్ వస్తుంది కాబట్టి × 2 పెట్టుకుంటే సరిపోతుంది. సో 34 అని చెప్పి ఆన్సర్ రాయొచ్చండి. అంటే ఇక్కడ మనం చూడండి, ఇంతకుముందు చేసిన రఫర్కి ఇక్కడ చాలా తేడా ఉంది. ఇక్కడ మనం హోల్ స్క్వేర్ రాయకుండానే క్వశ్చన్ని డైరెక్ట్గా హోల్ స్క్వేర్గా చేస్తున్నాను. సో అండ్ ఇక్కడ రెండింటిని కలిపితే ఒకటి వచ్చేసింది, ఇది ప్లస్ ఇది ఉంది. నెక్స్ట్ దానికి డైరెక్ట్గా
ప్లస్లో మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి ఏదైతే ఉందో ఈ సెకండ్ టర్మ్ అంటే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రాసినాక +2ab రాయాలి కదా, ఆ +2ab -2ab ఎట్లాగో క్యాన్సల్ అవుతుంది కాబట్టి రాయట్లేదు. అండ్ ఇక్కడ టర్మ్ 9 వస్తుంది, ఇక్కడ టర్మ్ 8 వస్తుంది, సేమ్ ఉంటాయండి. సో వాటిని కూడా మళ్ళీ రాయట్లేదు, డైరెక్ట్గా 2 ఇంటూ పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా అప్రోచ్ మనం అయితే సో కొద్ది వరకు వెళ్ళిపోతుందండి. ఈ విధంగా అప్రోచ్ అయితే కొద్ది వరకు వెళ్ళిపోతుంది. ఇంకా కూడా చెప్పొచ్చండి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే a+b² ఇంటూ a-b² ఫార్ములా ఒకటి ఉంటుందండి. సో మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a² + b² అనే ఫార్ములా ఉంటుందండి. సో దాని ప్రకారంగా కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చండి. బట్ ఇక్కడ మళ్ళీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి కదా సార్ అని మీరు అంటారు. అందుకే ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు. సో ఇటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండానే కొద్దిగా స్పీడ్గా చేస్తే చాలు. ఇటువంటి అప్రోచ్ మనం ఫాలో అయినప్పుడు మనకి టైం సేఫ్ అవుతుంది. కొత్తగా ఫార్ములాస్ ఏవి కూడా మనం గుర్తుపెట్టుకోనవసరం లేదు. అర్థమవుతుంది నేను చెప్పింది. సో మనం కొత్తగా అంటే గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అండి. చాలా ఫార్ములాస్ ఉంటాయి, అన్నింటినీ గుర్తుపెట్టుకోకూడదు. స్పీడ్గా చేయాలి అనే లాజిక్ మీరు అప్రోచ్ కండి. స్పీడ్గా చేయాలి, యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా కంప్లీట్ అవుతాయి. అండ్ ఫర్దర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నాన్ సింగులర్ 3/3 మ్యాట్రిక్స్ దెన్ మోడ్లెస్ ఆఫ్ 5/mod A ఈక్వల్స్ 10 అని అడిగాడు. సో నాన్ సింగులర్ని మనం సాధారణ మాత్రిక అంటాం. ఇది ఒక 3/3 మాత్రిక. సో సార్ దీన్ని మనం డెట్ ఏ అంటామండి. కింద ఏదైతే ఉందో దాన్ని మనం డెట్ ఏ అని చెప్పి చదువుతాం. మోడ్లెస్ అనొచ్చు, డెట్ అని చెప్పి అనొచ్చు. సార్ ఏంది సార్ ఈ వాల్యూ, దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా ఒక 2/2 మ్యాట్రిక్స్ నేను తీసుకుంటే 2/2 మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానండి, ABCD అని ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏతో చూపిస్తున్నా. 2/2 ఒక మాత్రిక ఏదైతే ఉందో దాన్ని ABCD అనుకుంటే దీని డెట్ వాల్యూ ఎంత ఉంటుందంటే AD - BC. ఇది 10th క్లాస్లో మనం చదువుకున్నామండి. కానీ 3/3 మ్యాట్రిక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ABCDEF GHI. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. దేనికండి 3/3 మ్యాట్రిక్స్కి. దీని డెట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఏముందంటే ఏ కదా, ఏ ఇంటూ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. EI - FH మైనస్ ఇక్కడ మైనస్ వస్తుందండి B ఇంటూ ఈ రెండింటిని అంటే DI - FG అని చేయాలి. అండ్ ప్లస్ C ఇంటూ ఈ రెండింటినండి. సో అంటే DH - GE అని చేయాలి. ఇది యాక్చువల్గా డెట్ ఏకి ఆన్సర్ అండి. బట్ ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎంత కష్టమో నాకు తెలుసండి. ఎందుకంటే బీయింగ్ ఏ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కొత్త ఫార్ములాస్ నేర్చుకోవడం అన్న పాతది ఈ మ్యాథమెటిక్స్లో థియరీ పార్ట్గా చేయాలన్నా చాలా కష్టపడతారండి. సో వీళ్ళ కోసం మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ అంటే షార్ట్ కట్స్. అంటే గుర్తుపెట్టుకోవడం ఎట్లా సింపుల్గా ఉంటుంది అనేది చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే ఉందో మీరు మొత్తం ప్రాబ్లం చేసినా మళ్ళీ అదే వస్తుంది. ఏదో షార్ట్ కట్ ట్రిక్ లెక్క చెప్పట్లేదండి. ఇది మెథడ్ కూడా యాక్చువల్గా మీరు ఎంసెట్ లాంటి క్లాసెస్ వింటే అటువంటి మీకు షార్ట్ టర్మ్ కోచింగ్ అని లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తారు కదా, అక్కడ చెప్పే క్లాసెస్ ఇవ్వండి. ఈవెన్ ఐఐటీలో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారండి. సో జనరల్గా మనకు 3/3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో బయటకు వచ్చినప్పుడు హోల్ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ పైన ఏముందండి డెట్ 5A కదా. సో దీన్ని మనం 5³ డెట్ ఏగా రాసుకోవచ్చు. ఇది 3/3 మ్యాట్రిక్స్ అయితే. ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ అయితే ఏం రాయొచ్చండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డెట్ ఏ ఇట్లా ఉందనుకోండి, 2/2 మ్యాట్రిక్స్ అయితే ఏం రాస్తామండి 5² డెట్ ఏ. ఒకవేళ 4/4 మ్యాట్రిక్స్ అంటే ఏం రాస్తామండి, ఇక్కడ ఉండే కాన్స్టెంట్ ఏదైతే ఉందో 5⁴ డెట్ ఏ అని చెప్పి రాస్తాం. ఈ ప్లేస్లో చేంజ్ ఉండదు, ఇది అలాగే ఉంటుంది. ఏమున్నా కూడా ఈ 5కి మనకి స్క్వేర్ కావడమా క్యూబ్ కావడమా, ఇది 3/3 అయితే క్యూబ్ అవుతుంది, 2/2 అయితే స్క్వేర్ అవుతుంది, 4/4 అయితే హోల్ పవర్ 5 అవుతుంది, 4 అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చండి, బై డెట్ ఏ. సో బై డెట్ ఏ. సో క్లియర్గా డెట్ ఏ క్యాన్సల్. సో అవర్ ఆన్సర్ 5³. వాట్ ఈస్ 5³ యాక్చువల్లీ 125. ఇప్పుడు చెప్పండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఫార్ములాస్ అవసరమా, జస్ట్ సార్ ఇక్కడ 3/3 ఉంది, 5³ ఎంత సార్ 125 ఆన్సర్. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. 100% మీరు చేస్తారు కూడా ఎగ్జామ్లో. నేను ఆ విధంగా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. చేసిందే మళ్ళీ చదవాలి. నా నంబర్ అండి, నేను మీకు ఎండింగ్లో కూడా ఇస్తాను, ఇక్కడ కూడా ఇస్తున్నా. సో ఏ డౌట్ వచ్చినా కూడా నా నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. అండ్ ప్రీవియస్ స్టాక్ రికార్డ్ అండి, మన వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ 1000 లోపు స్టూడెంట్స్లో మనకి 42 ర్యాంక్స్ మనవేనండి. 1000 లోపు ర్యాంక్స్లో 42 స్టూడెంట్స్ మన వాళ్ళేనండి. సో 2024లో మీరు గమనిస్తే. సో మనం హార్డ్ వర్క్ చేసాము. సో ఈసారి నా టార్గెట్ ఏంటి తెలుసా, 100 లోపు 42
మెంబర్స్ ఉండాలి, 100 లోపల 42 మెంబర్స్ ఉండాలి. అంటే 200 మార్కుల పేపర్లో మనకు 145 ప్లస్ స్కోర్ రావాలి. ఇది ఈసారికి మన టార్గెట్ అండి. ఈ టార్గెట్ని దృష్టిలో పెట్టుకుని క్లాసెస్ని ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సీరియస్గా ప్రిపేర్ అయితే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తేడా లేదండి. జస్ట్ వాళ్ళకి చెప్పే విధానం కావాలి. నేను చెప్తానండి, డౌట్స్ వస్తే నన్ను అడగచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ y ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 దెన్ dy బై డిఎక్స్, దీన్ని డెరివేషన్ అంటారండి. దీన్ని డెరివేషన్, అవకలనం తెలుగులో. సో ఈ డెరివేషన్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలుస్తుందా అంటే తెలియదు. ఈవెన్ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఇది y అని చెప్పించాడు కదా. సో y ఈక్వల్స్ టు దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఈ ఎక్స్ అలాగే ఉంచుతాం. ఫస్ట్ ఈ ఎక్స్ అలాగే ఉంచితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అండి, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ -2 ఎంత అండి, -2x. అండ్ -1 ఇంటూ ఎక్స్ ఎంత అండి, -x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 2 అండి. ఓకే, y ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 2 అని వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ y ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ -3 ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x అండి. ఇది y ఈక్వల్స్ టు ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, dy బై dx అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా dy బై dx ఫార్ములా ఏంటి సార్, ఒక x టు ది పవర్ ఆఫ్ n ఉంటే ఏంటంటే n ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది ఫార్ములా అండి. ఇది ఫార్ములా, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో దీని మీనింగ్ ఏంటంటే హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఈ 3 ముందుకు వస్తుంది. 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 1, n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 ఎంత అండి, 2. ఈ -2 3 అలాగే ఉంటుంది. ఈ 2 ముందుకు వస్తే ఇంటూ 2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఎంత అండి, 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 0 కాబట్టి ఇది 1 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ 3x స్క్వేర్ 3 ఇంటూ 2 6x ప్లస్ 2 అండి. సో అంటే ఆప్షన్ నెంబర్ 2 అనేది రైట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 అనేది రైట్. సార్ ఇది ఒక రకంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కష్టమే. ఎప్పటిదాకా సార్ అంటే ఈ ఫార్ములా తెలియనప్పుడు అండ్ వీటిపైన ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక 5 క్వశ్చన్స్ అండి, 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుండి. సో ఎగ్జామ్లో 100% వస్తుంది. నేను చేయాలంటే నడవదు, ర్యాంక్ రాదు, రిజల్ట్ రాదు, కాబట్టి చేయాల్సిందే. సో అంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేయాల్సిన టైం ఏంటి, ఇప్పుడు. ఏదో ఎగ్జామ్ ముందు రోజు 1 మంత్ ముందు ప్రాక్టీస్ చేస్తే ర్యాంక్ రిజల్ట్ ఏవి రావండి. ఇవన్నీ చెప్పేటన్నీ కరెక్టేనండి. నేను చెప్పే ప్రతి వర్డ్ కరెక్టే ఉంటుంది, మీరు గమనించండి. ఇప్పటి నుంచి చదవండి, మీకు 100% ర్యాంక్ వస్తుంది. సరే ఎలా చేయాలంటే నేను చెప్తాను. స్లోగా చెప్పమంటే చెప్తాను, స్పీడ్గా చెప్పమంటే చెప్తాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. బట్ మీరు చదవడం అనేది ఫస్ట్ పాయింట్. మీరు చదవకుండా మేము ఎన్నిసార్లు చెప్పినా వేస్టే కదా. సో అదే నేను ఇక్కడ మళ్ళీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత అండి, ఎక్స్ క్యూబ్. ఎక్స్ ఇంటూ -2x -2x -x 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2x. ఒకసారి రాయొచ్చు కదా, రాశాను. ఎక్స్ క్యూబ్ అంటే ఎంతండి, 3x స్క్వేర్ -3x స్క్వేర్ అంటే 6x ప్లస్ 2x అంటే 2 అండి. సో అవర్ ఆన్సర్ బి అండి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇది బై 5 టైమ్స్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చే స్పీడ్ అండి. ఊరికే రాదండి, నేను ఊరికే చెప్పట్లేదు. ఎన్ని క్వశ్చన్స్ చేస్తే ఇలా చెప్పుంటాను, అర్థం చేసుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ నేను చెప్తున్నానండి. 2018 నుంచి మనం ఐసెట్ క్లాసెస్ పిల్లలకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాము. సో ఇది 2025 అండి. అంటే జస్ట్ ఐసెట్ ఎగ్జామ్ పైనే మనం 7 ఇయర్స్ నుంచి కోచింగ్ అనేది ఇస్తున్నామండి. ఓకేనా. సో అంత పెద్ద క్లాసెస్లో ఇప్పుడు మనకి ఇవి చేస్తూ చెప్పి ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్తారు. నేను చెప్పేది అదే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్. ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఓకేనా. ఇప్పుడు ఈజీ అయిపోయింది చూడండి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఇగో ఇది చూడండి. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ అన్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 36 degrees దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగన్. ఈ పాలిగన్ అనే బహుభుజి, దీన్ని రెగ్యులర్ పాలిగన్ అంటే క్రమ బహుభుజి. తెలుగు మీడియం పిల్లలండి, రెగ్యులర్ పాలిగన్ క్రమ బహుభుజి. సో ఇందులో ఇంటీరియర్ యాంగిల్ అంటాం. జనరల్గా పాలిగన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉండవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 ఈ సైడ్సే ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. మనకి ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడంటే ఒక్కొక్కటి 36 degrees ఉంటుంది. ఇది ఇంటీరియర్ యాంగిల్ అండి, ఇది ఇంటీరియర్ యాంగిల్. ఇంటీరియర్ యాంగిల్స్ ఒక్కొక్కటి 36 degrees ఉంటే మొత్తం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడండి. మరి క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఏం లాజిక్ లేదండి, చాలా సింపుల్ లాజిక్. ఏంటంటే 360 degrees బై టీటా, 360 degrees బై టీటా. ఇది క్వశ్చన్కి ఆన్సర్ అంటే. సో ఇప్పుడు 360 ఇది కామన్ అండి. బై టీటా ఎంత అంటే ఇక్కడ 36 degrees అండి, ఇక్కడ 36. 360 బై 36 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10 అండి. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నండి 10.
అంటే జస్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ని ఎంతో చూపిస్తాం, ఎన్ ఈక్వల్స్ టు 360/θ. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం ఏం చేయం, రఫ్ వర్క్ 360/36 అంటే 10 అని చెప్పి ఆన్సర్ రాస్తాం. ఇది ఒక్కటి తెలవాలంటే మనకి ఒక్కటి తెలిస్తే ఈ క్వశ్చన్ ఎంత ఈజీ చెప్పండి. తెలియకపోతే మీకు ఏం చేసినా రాదండి, చాలా కష్టం. ఈ ఫార్ములా తెలిసినప్పుడు ఇంత ఈజీ అయిపోయింది. ఈ ఫార్ములాస్ ఎన్ని ఉంటాయి సార్ అంటే మహా అయితే ఈ టాపిక్లో 5 ఫార్ములాస్ ఉంటాయి. ఈ పర్టికులర్ టాపిక్లో మనకి ఎన్ని మార్కులు వస్తాయి, 1 లేదా 2 మార్కులు వస్తాయి. అంటే ఒక 5 రకాల మోడల్స్ మనం నేర్చుకుంటే 2 మార్కులు వస్తాయి. ఇదంతా కూడా ఒకటే సందర్భంలో అయ్యేది కాదు. ఒక 1 అవర్ క్లాస్ వినాలి మనం. ఈ 1 అవర్ క్లాస్ని మనం వీడియో క్లాసెస్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఒక్క టాపిక్ కాదండి, ఎవ్రీ టాపిక్ 150 మార్కుల మ్యాథమెటిక్స్ సిలబస్. సో ఇందులో అనాలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, మరి స్టాటిస్టికల్ ఎబిలిటీ, ప్రాబబిలిటీ, జామెట్రికల్ ఎబిలిటీ, మెన్సురేషన్. ఇలా ఐసెట్ సిలబస్ చాలా పెద్దదండి, చాలా చిన్న సిలబస్ కాదు ఇది. ఐసెట్లో అడిగిన క్వశ్చన్స్ ఈవెన్ మీకు గ్రూప్ 2లో అడిగాడు, గ్రూప్ 3లో అడిగాడు, గ్రూప్ 4లో అడిగాడు. చాలా పెద్ద సిలబస్ ఇది. ఇంత పెద్ద సిలబస్ని కనీసం ఒక 5 months ప్రిపరేషన్ లేనిది మనం గెట్ ఆన్ కాలేమండి. సో ర్యాంక్స్ రావాలంటే ఇప్పటి నుంచి చదవాల్సిందే. సార్ ఇంకా డిసెంబరే కానీ చెప్పి అనకండి, డిసెంబర్ కూడా అయిపోతుంది. ఇంకా మీకు జస్ట్ 5 months టైమే ఉంది. ఈ 5 monthsలో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు స్కోర్ చేయగలుగుతారు, ర్యాంక్స్ తీసుకొచ్చుకోగలుగుతారు. సో వాటి కోసమే మనం తెలంగాణ వాళ్ళకి అండ్ ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఇస్తున్నానండి. సో పేరు వచ్చేసి టార్గెట్ ఏపీ ఐసెట్, టార్గెట్ టీజీ ఐసెట్. సో మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ సండే ఒక లైవ్ క్లాస్ ఉంటుందండి, ఫర్ డౌట్స్ ఉంటుంది. అంటే డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెడుతున్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్ ఒక 10 మాక్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ప్రాక్టీస్ పర్పస్ ఒక 42 ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నా నంబర్ అండి 9052450869. మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వాట్సాప్ ఉంటుంది, దీనికి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు, డైరెక్ట్గా కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సో మన యాప్ అండి, మళ్ళీ చెప్తున్నాను, వామిక మ్యాథమెటిక్స్ అండి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు ఫీజు కూడా చాలా తక్కువ ఉందండి, జస్ట్ 3,000 రూపాయలకే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా 1 year వ్యాలిడిటీ తోటి జస్ట్ 3,000 రూపీస్ ఫీజుకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, సీరియస్గా ఉన్న పిల్లలు అందరూ కూడా నా నంబర్కి కాంటాక్ట్ కావచ్చు, లేదా డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మా యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్లో మన కోర్స్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వెంటనే నాకు కాల్ చేయండి. నేను ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మొత్తం కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.